మెట్పల్లి ప్రజాపాలన కాదు, ప్రజలను పరేషాన్ చేస్తున్న పాలన అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. ప్రజాపాలనలో భాగంగా నిర్వహిస్తున్న పట్టణ 21వ వార్డులో నిర్వహిస్తున్న సందర్భంగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రభుత్వ అధికారులను కోరారు. గతంలో కేసీఆర్ సమగ్ర సర్వే నిర్వహించి నేరుగా లబ్ధిదారుల ఇంటికి సంక్షేమ పథకాలు పంపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను రోడ్ల మీదకి తెచ్చి అనవసరంగా వారిని నిందిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, వార్డు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి బ్రహ్మాండంగా నల్లబెట్టిన కేసీఆర్ సార్ అడిగిన మీరు ఇప్పుడు కేసీఆర్ సార్ ఇంటి తలుపు కొట్టిందా? సో కేసీఆర్ సార్ ఏమో అది కోరుకొని చేసాడు, మంచి అందరు నా బిడ్డలు అని చెప్పేసి. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అందుకోకే నేను ఏం చెప్తున్నాను అన్నా, ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు నీ పేరు వచ్చింది కదమ్మా, ఇప్పుడు నీ జాగుందా? జాగలేదా? జాగలేదా? మీరు నేను కాలేదు ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం ఇంత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల గురించి చెప్పండి, మీరు పాత పథకాల గురించి ఎందుకు చెప్తారు? కమిషన్ చెప్పండి. నేను మాట్లాడే ఇప్పుడు మీరు ఆగండి, చెప్తా దానికి ఎమ్మెల్యే గారు నేను సమాధానం చెప్తాను. ఒక్క నిమిషం ఇక్కడ రాని వాళ్ళు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారికి తెలుసు, మళ్ళీ నమోదు చేసుకోండి తప్పకుండా అని కూడా చెప్తున్నా. మీ మీద అర్హులైన వాళ్ళకి మనము ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేషన్ కార్డ్స్ అనేది, ఇల్లు కానిది, రేపు రాబోయే పెన్షన్ కానిది, ఏవైనా కూడా. ఎందుకంటే మనం తప్పు చేయకూడదు. వేరే ఎక్కడికి జరిగినా మనం మాత్రం ఇక్కడ ఈ నియోజకవర్గంగా తప్పు జరగకుండా నేను ఇంకొకటి కూడా చెప్తా. నేను మరొక్కసారి చెప్తాను, కోరుట్ల నియోజకవర్గం అన్నది తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి నియోజకవర్గంగా పేరు తెచ్చుకున్నామని నేను ఎమ్మెల్యేగా చెప్తా ఉన్నా. మేము కూడా చెప్తున్నాం, కలిసి పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం. ఎలక్షన్ అయినాక అభివృద్ధి ముఖ్యంగా మనం భావిస్తామని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా